मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది చూద్దాం. కర్కాటక రాశి అనగా పునర్వసు 4వ పాదం మాత్రమే, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష కూడా 1, 2, 3, 4 పాదాలు. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఈ రాశి వారికి గురుడు 2026 జూన్ 1 వరకు వ్యయస్థానమందు రజతమూర్తిగా సౌభాగ్యకరమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాడు. మంగళ తోరణాలు, బంధుమిత్ర సమాగమం, శుభ వ్యయం, కుటుంబ వృద్ధి కలిగిస్తాడు. తదుపరి జూన్ 2 నుండి జన్మరాశి యందు సువర్ణమూర్తిగా అత్యంత శుభ ఫలితాలను, ధన వృద్ధిని అందజేస్తాడు. రాహుకేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు నవమ తృతీయ స్థానాల యందు తామ్రమూర్తులుగా సామాన్య ఫలితాలను, ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి అష్టమ ద్వితీయ స్థానాల యందు లోహమూర్తులుగాను అతి సామాన్య ఫలితాలనే ఇస్తారు. గురు సంచారం శుభప్రదం. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ప్రయోజనాలు, ఉన్నత ఆలోచనలు, ఆత్మవిశ్వాసము కనిపిస్తూ ఉన్నాయి. ప్రతిష్టాత్మకమైనటువంటి పదవిని పొందే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం అనుకూలం. పరిశోధన, వృత్తి నైపుణ్యాలు సాధిస్తారు. విదేశాలకు వెళ్ళడానికి, ఇతర ప్రాంతాలకు ప్రయాణించడానికి అనుకూలమైనటువంటి సమయం. విదేశీ విద్య, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. జన్మరాశిలో బృహస్పతి సంచారం ఇతరులకు ప్రోత్సాహకారిగా ఉంటూ తగిన స్ఫూర్తినిచ్చేటట్టు చేస్తుంది. ఈ సంవత్సరంలో ఒక నామినేటెడ్ పదవికి ఎంపిక అవుతారు. వృత్తి నిర్వహణ మెరుగ్గా ఉంటుంది. అన్ని రకాల వ్యాపారస్తులకు అధిక ఆదాయం. జన్మగురుని సంచార కాలంలో అహంకార స్వభావం, మాట తొందర, ఇతరులపై నోరు జారడం వల్ల కొన్ని సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. అప్పుడప్పుడు అతిగా ఆశపడడం వల్ల ఇబ్బందులను చూస్తారు. భాగ్యరాశిలో శనైశ్చరుని సంచారం మిశ్రమ ఫలితాలనే ఇస్తుంది. క్రమశిక్షణతో శ్రమించి పనిచేయు వారికి మంచి ఫలితాలు ఉన్నాయి. ప్రణాళిక లేని పనులకు ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కష్టపడి పనిచేయడం ద్వారా మంచి ఫలితాలు ఉన్నాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారులకు, పర్యాటక రంగం వారికి, కేటరింగ్ హోటళ్ళు నిర్వహణ వారికి, ఆహార సంబంధ వ్యాపారులకు, ఫార్మసీ వైద్య సంబంధ వ్యాపారులకు అధిక సంపాదన కనిపిస్తూ ఉన్నది. డిసెంబర్ నుండి వత్సరాంతం వరకు జన్మరాశిలో గురుని శుక్ర సంచారం, కేతు సంచారం వల్ల అధిక శ్రమ, ఒత్తిడి కనిపిస్తూ ఉన్నాయి. పుష్యమి ఆశ్లేష నక్షత్రం వారు సర్ప సూక్తంతో సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం మంచిది. ఉదర కాలేయ సంబంధ వ్యాధులు అవకాశం ఉంది. అపమృత్యు దోషము తొలగుతుంది. ఆయుర్వృద్ధి, ఛాతీ, రొమ్ము, ఊపిరితిత్తుల విషయాలకు సంబంధించి ఆయుర్వృద్ధి ఉన్నది. ఛాతీ, రొమ్ము, ఊపిరితిత్తుల విషయాలకు సంబంధించి ఆస్తమా, నిద్రలేమి, మధుమేహం, ఋతుక్రమ సమస్యలకు వైద్య సహాయం అవసరం. రావి చెట్టుకు ప్రదక్షిణలు ఆరోగ్యకరం. డిసెంబర్ వరకు రాహుకేతువుల సంచారం అష్టమ ద్వితీయ స్థానాల యందు సామాన్యం. ఏ పని తలపెట్టినా కూడా నిర్లిప్తత, వృథాగా కాలక్షేపం చేయడం, ఇతరులకు కలిసి రాకపోవడం, మానసికంగా ఇబ్బందులు, ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కనిపిస్తూ ఉన్నాయి. కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్య 2, 7 మరియు 11 సంఖ్యలు సోమ మంగళ గురువారాలు కలిసిన మరింత శుభప్రదము. నెలవారీ ఫలితాలు చూసుకుంటే 2026 మార్చి ఆధ్యాత్మికత, ధ్యానం, యోగా ఆచరణతో మంచి ఫలితాలు. క్రమశిక్షణతో కష్టపడి పనిచేసి ఆశించిన ఫలితాలను పొందుతారు. ఏప్రిల్ చూసుకున్నట్లయితే అవివాహితులకు వివాహ శుభయోగం ఉన్నది. వైవాహిక జీవితం సంతోషం. వీరి జీవిత భాగస్వామికి కూడా అన్ని రంగాల్లోనూ పురోగతి ఉంటుంది. మే మాసం చూస్తే జ్ఞానం, ఆశావహ దృక్పథము మరియు సమృద్ధి, ఆలోచన, వ్యక్తిత్వం మరియు జీవిత గమనంలో ఈ నెల నుండి గణనీయమైనటువంటి ప్రభావం ఉంటుంది. పోటీ పరీక్షల్లో బాగా రాణిస్తారు. కొత్త ఉద్యోగం కోసం చూసేవారు విజయం సాధిస్తారు. జూన్ మాసం చూస్తే మంచి ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు, ఆశావహ దృక్పథాన్ని సూచిస్తూ ఉన్నది. అత్యవసర సమయంలో ఇతరులకు సహాయకారిగా ఉండి బలమైనటువంటి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. జూలై మాసం చూస్తే విద్యార్థులకు చదువుల విషయం అనుకూలం కాదు. ప్రభుత్వ పథకాల వల్ల ధనలాభం, దాంపత్య జీవనం అంతంత మాత్రం, ఆకస్మిక ధనలాభం,
వ్యక్తిత్వ వికాసము మంచి ఆలోచనలు కనిపిస్తూ ఉన్నాయి. మాసారంభంలో ధైర్యము కార్యసిద్ధి ఉన్నాయి. ఆగస్టు మాసం చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతి, షేర్లు స్థిరాస్తులలో పెట్టుబడులు కలిసి వస్తాయి. విద్యార్థులు ఉన్నత విద్యల్లో రాణిస్తారు. విదేశాలకు వెళ్ళడానికి లేదా ఇతర ప్రాంతాలకు ప్రయాణించడానికి అనుకూలమైన సమయం. సెప్టెంబర్ మాసం చూస్తే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వారికి కలిసి వచ్చే కాలం. బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది. విదేశీ విద్య లేదా ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఈ సమయం కలిసి వస్తుంది. అక్టోబర్ మాసం చూసుకుంటే జీవన విధానం మెరుగ్గా ఉంటుంది మరియు వ్యక్తిగత విలువలు పెంపొందించుకుంటూ ఆరోగ్యం, కుటుంబం మరియు అన్ని రంగాల్లోనూ సమతుల్యతను సాధిస్తూ పురోగమిస్తారు. నవంబర్ మాసం చూస్తే నిరంతరం ఏదో ఒక అభ్యాసం చేస్తూ జ్ఞాన సముపార్జన చేస్తారు. అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు. మంచి ఫలితాలను పొందుతారు. డిసెంబర్ మాసం చూస్తే ఉత్సాహం, ఆశావహ దృక్పథం, సంతానం యొక్క అలవాట్లు, విద్య పట్ల శ్రద్ధ, ఇతరుల్ని గౌరవించాలనే సహజమైనటువంటి ప్రవృత్తికి వీరు కట్టుబడి ఉంటారు. 2027 జనవరి మానసిక స్థిమితం, శ్రేయస్సు మరియు బంధుమిత్రులతో కుటుంబంతో సంబంధాలు బలోపేతం అవ్వడం కనిపిస్తూ ఉన్నాయి. అందరి మద్దతు ఉంటుంది. ఆరోగ్యం మరియు ఒత్తిడి నిర్వహణ గురించి జాగ్రత్త వహించాలి. ఫిబ్రవరి మాసం చూస్తే పని ఒత్తిడి మరియు వ్యక్తిగత జీవితం మధ్య ఆరోగ్యకరమైనటువంటి సమతుల్యతను కొనసాగించడంపై దృష్టి పెట్టాలి. వ్యక్తిగత జీవితానికి ప్రయోజనం ఉంటుంది. ఇతరులపై ఊరకనే కోపాన్ని ప్రదర్శించడం అనారోగ్యానికి దారితీస్తుంది. మాట తీరు బాగుండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మార్చి మరియు ఏప్రిల్ మాసాలు చూస్తే కనుక అంటే వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరాది చిట్ట సంపాదించాలనే కాంక్ష, శక్తివంతమైనటువంటి శరీర ఆకృతి, తెలివైనటువంటి స్వభావం కలిగి ఇతరుల్ని జయిస్తారు. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది అందరికీ కలిసి వచ్చేలాగా పాటుపడతారు. కలలు నెరవేరుతాయి. అత్యుత్సాహం కలిగి సర్వత్రా రాణిస్తారు. ఇతరులకు సహకారం అందిస్తారు. శ్రీ పరాభవనామ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఈ విధంగా ఉండబోతోంది. స్వస్తి.